హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కానీ చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. బ్లాక్ కలర్లో అనేది ఉంటుందన్నమాట. సబ్స్క్రైబర్ బటన్ వచ్చేసి సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అయితేనే మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అవుతుంది. ఇంకా మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన టచ్ చేసినట్టు అయితే కనుక దాని పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీ ఫోన్లోనే ఉచితంగా అనేది చూడొచ్చు అన్నమాట. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పెన్షన్లకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాం మనము. పెన్షన్లు ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనుక శనివారం అయితే 1వ తారీఖు అయితే వచ్చిందనమాట. ఆ రోజు 1వ తారీఖు మాత్రానికే పెన్షన్లు అయితే తీసుకోవాలా. వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి అందరికీ వికలాంగులకి ఇతంతులకి సైనాస్ పెన్షన్లు అన్ని రకాల పెన్షన్లు మాత్రానికి ఆ రోజు మాత్రానికి పెన్షన్లు అయితే ఇస్తారనమాట. ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇయర్ అనేది ఏం లేదు. మళ్ళీ సీఎం గారు అందరికీ ఇమ్మని చెప్పాడు అనమాట. అందరికీ పింఛన్లు పంపిణీ అయితే జరుగుతుంది. ఎందుకంటే మనము ఫిబ్రవరి 1వ తారీఖు మాత్రానికి పింఛన్లు తీసుకోవాలంటే ఫిబ్రవరి 2వ తారీఖు లీవ్ వచ్చింది. ఆ లీవ్లో అయితే కనుక పింఛన్లు అయితే ఇయ్యరు. మళ్ళీ మీరు 3వ తారీఖు అయితే పింఛన్ అనేది తీసుకోవచ్చు. 1వ తారీఖే పింఛన్లు అయితే తీసుకోవాలా. మీ ఊరిలో ఎక్కడున్నా కానీ మీరు ఫిబ్రవరి 1వ తారీఖు మాత్రానికి మీ ఊరికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకోవాలన్నమాట. మిస్ అయిపోయినట్టు అయితే కనుక మళ్ళీ వచ్చే 1వ తారీఖు ఇస్తారనమాట. మార్చి 1వ తారీఖు అయితే పెన్షన్లు ఇస్తారనమాట. ఎవరైతే మిస్ అయిపోతే ఇప్పుడు ఒక రోజే ఇస్తారా 2 రోజులు ఇస్తారా పెన్షన్లు అనేది. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల పెన్షన్ ఏరేమో అని భయపడద్దండి. ఎవరైనా 3 నెలలతో కొని ఒకేసారి పెన్షన్ అనేది తీసుకోవచ్చు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక 3 నెలల పెన్షన్ కొని ఒకేసారి ఇవ్వండి ఎవరన్నా తప్పైన వాళ్ళకి అనేసి పంపిణీ చేస్తున్నాడు. మీరు ముందు జాగ్రత్తగానే, ఎందుకంటే ఫిబ్రవరి 2వ తారీఖు లీవ్ వచ్చింది కాబట్టి హాలిడేస్ ఉంటుంది. ఆ రోజు మాత్రానికి పింఛన్లు పంపిణీ అయితే చేయరు. ఈ శనివారము ఫిబ్రవరి 1వ తారీఖు మాత్రానికే పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు. మీ ఊరికే వచ్చి పింఛన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా 1వ తారీఖే పింఛన్లు అనేది తీసుకోవటం జరుగుతుంది. పింఛన్లు మీ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కొని షేర్ చేయండి. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎక్కడున్నా కానీ వాళ్ళు ఊరికి వచ్చి మాత్రానికి పింఛన్లు అయితే తీసుకుంటారనమాట. అదేవిధంగా వచ్చేసి కొత్త పింఛన్లు 50 అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రానికి కొత్త పెన్షన్లు కూడా ఇస్తారన్నమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానని చెప్పాడు. ఆ పింఛన్ మాత్రానికి ఎప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో పింఛను, అందుకనే ఫిబ్రవరి 1వ తారీఖు మాత్రానికే పింఛన్ అనేది పంపిణీ చేస్తున్నది. 2వ తారీఖు ఇయర్, 3వ తారీఖున పింఛన్ ఇయర్ అనమాట. ఫిబ్రవరి 1 తెల్లవారి నుంచి సాయంత్రం 1వ తారీఖుకి ఫిబ్రవరి నెలలో 1వ తారీఖుకి పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు పింఛన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. దానిపైన క్లోజ్ చేసేస్తారన్నమాట. ఎందుకంటే కొత్త పెన్షన్లు కొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పంపిణీ చేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కొత్త పెన్షన్లకు కొని ఈ ఫిబ్రవరి నెలలో 6వ తారీఖు అయితే కనుక కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. ఆ కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చి 6వ తారీఖుకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చి మీ అప్లికేషన్ పాంగుని విడుదల చేస్తాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరికైతే 50 ఏళ్ళు నిండింటాయో వాళ్ళకు మాత్రానికే ఈ కొత్త పెన్షన్ మాత్రానికి వస్తుందన్నమాట. ఎవరికైనా కానీ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు
క్యాస్ట్ పరంగా అయితే ఏ క్యాస్ట్ కానీ ఇస్తారన్నమాట. బీసీలు, ఓసీలు అన్ని క్యాస్ట్లకి ఈ పింఛన్ అనేది కొత్త పెన్షన్లు ఇచ్చేది పంపిణీ జరుగుతుంది. దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటివంటే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ కరెంటు బిల్లు అవన్నీ రెడీగా మీరు పెట్టుకున్నట్టు అయితే కనుక కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు రెడీగా ఉంచుకున్నట్టు అయితే కనుక ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలలో 6వ తారీఖుకి పైన అయితే కనుక అప్లికేషన్ ఫామ్ అయితే విడుదల చేస్తారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత వచ్చేసి మీరు ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీ ఊరిలో గ్రామ సచివాలయం ఎక్కడున్నా సరే అక్కడికి ఎత్తుకొని ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎవరికైతే 50 ఏళ్ళు నిండింటాయో వాళ్ళకి మాత్రానికి ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసుకొని ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఫిలప్ చేసుకొని ఎత్తుకొని మీరు మీ ఊర్లో గ్రామ సచివాలయం అనేది ఉంటుంది కాబట్టి అక్కడికి ఎత్తుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక మార్చి 1వ తారీఖు అయితే కనుక ఇప్పుడు పెన్షన్లు పాత పెన్షన్లు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ పాత పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కొని ఇస్తాడనమాట. కొత్త పెన్షన్లు కొని మార్చి 1వ తారీఖు అయితే కనుక ఇస్తాడు. ప్రతి ఒక్కరూ 50 ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రానికి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోండి. మళ్ళీ మిస్ అవుతే మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదనమాట. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుంటేనే వస్తుంది. అదేవిధంగా వచ్చేసి ఈ పింఛన్ల పంపిణీ ఎందుకు 1వ తారీఖు మాత్రానికి ఇస్తారంటే ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే మీ ఊరికి వచ్చి పింఛన్ అనేది తీసుకోవటం జరుగుతుంది. మామూలు ఇప్పుడు ఎట్టిస్తున్నారు, వికలాంగులకు వచ్చేసి 6,000 ఇస్తారు, ఇతంతలకు వచ్చేసి 4,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా కానీ జనవరి, డిసెంబర్ 2 నెలలు తీసుకోకపోయినా కానీ పింఛన్ అనేది ఈ ఫిబ్రవరి నెలలో 3 నెలల పింఛను మాత్రానికి 3 నెలల పింఛను ఒకేసారి ఇస్తారు. మీ పింఛన్లు రావని ఎవరు టెన్షన్ పడద్దండి. 3 నెలలకి ఒక్కసారి అయినా కానీ ఒకసారి పెన్షన్ పంపిణీ చేయండి. ఎవరన్నా తీసుకోగలకన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే అని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా తెలియజేశాడు. అదేవిధంగా వచ్చేసి ఎవరు మిస్ కాకుండా తీసుకోని వాళ్ళు మాత్రానికి ఈ జనవరి నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ తీసుకోకుండా ఉంటే కన్నా పింఛను 3 నెలల పింఛను ఒకేసారి ఇస్తారు. పింఛన్లు అయితే కన్నా మీ ఊరికే వచ్చి ఇస్తారన్నమాట. ఈ 3 నెలలకి ఈ పింఛన్ అనేది తీసుకోకపోతే కన్నా ఎగిరిపోతుంది. పింఛన్ అయితే మళ్ళీ రాదన్నమాట. 4వ నెలలో ఇస్తారు అనుకోవద్దండి. 3 నెలల వరకే ఈ పింఛన్ అయితే కన్నా వర్తిస్తుంది. ఎవరైనా కానీ మిస్ అయిపోయిన వాళ్ళు ఈ 3 నెలల పింఛను తీసుకోకుండా అవుతే కన్నా పింఛన్ అయితే మళ్ళీ అయితే ఎవరు అదే విధంగా వచ్చేసి అందుకనే ఈ వీడియో మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే మీరు మీ ఊరికి వచ్చి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు అయితే కనుక పింఛన్ అనేది తీసుకోండి. మళ్ళీ లీవ్ అయితే వచ్చింది కాబట్టి పింఛన్ అయితే ఆ రోజు ఒక్కరోజు మాత్రానికి పింఛన్ పంపిణీ అయితే చేస్తారన్నమాట మీ ఊర్లో. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి అన్నమాట. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో దొరుకుతుంది. అదేవిధంగా వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అయితే కనుక మన ఛానల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ప్లీజ్ అండ్ లైక్ చేయండి.